అందరికీ నమస్కారం. మన యూత్ ఫ్యామ్లో కంటెంట్స్లో ఇలా భాగంగా మనం అంటే పాలిటిక్స్ అని అన్నాం కదా. అంటే పాలిటిక్స్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే రాకముందు కొన్ని అంటే హామీల గురించి అంటే ఏమి ఇచ్చిందంటే అది అంటే ఒక దాని గురించి మాట్లాడతా. అంటే నేను ఎక్కువ మాట్లాడాను ప్రజెంట్ ఒక టాపిక్ గురించి మాట్లాడతా. మహిళా సంఘం సమితి అంటే వీళ్ళకు ఈ మహిళా సంఘం సమితికి అంటే నాకు 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 ఈ కంటెంట్ నాకు తీయాలని ఎట్లా అనిపిస్తుంది అంటే, మాకు తెలిసిన ఒక అక్క ఏం చెప్పిందంటే ఆమె ఫోన్ చేసింది, ఇట్లా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా కదా ఏందని ఇట్లా ఫోన్ చేస్తే నేను మాట్లాడినా వాళ్ళకు. అంటే ఇప్పుడు మహిళా సంఘం సమితి అంటే 1 మంత్ మొత్తం ఉంటుందండి. అంటే పర్ మంత్ అట్లా సంవత్సరం మొత్తం ఉంటూనే ఉంటుంది, మంత్కి ఉంటుంది. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు పిలిచినా పోవాలి మనం. ఆ మహిళా సంఘం సమితి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు పిలిచినా మనం నైట్ అయినా సరే పొద్దుగైనా సరే వెళ్ళి పోవాలి. కానీ వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత అంటే 5,000 అండి. అక్క చెప్పింది మాకు వచ్చే శాలరీ 5,000. జస్ట్ మేము 5,000 ఇట్లా అంటే 5,000 అని చెప్పింది. అంటే వాళ్ళు ధర్నా చేసినట్ట అది అంతకుముందు 5,000 ఇస్తారు కదా, ఇంకొక 5,000 ఇవ్వండి, మొత్తం 10 ఇవ్వండి అని చెప్పినట్ట. 10,000 ఇవ్వండి అని ధర్నా చేసినట్ట. ఇప్పుడు ఒక 2-3 మంత్స్ బ్యాక్ చాలా ధర్నా చేసినట్ట. కానీ నో యూజ్. కానీ ఇది మన గవర్నమెంట్ అంటే ఇది వచ్చిన గవర్నమెంట్ రాకముందు ఏం హామీలు ఇచ్చారంటే 5,000 ఉన్నాయి కదా, 5,000 కన్నా డబల్ పెంచుతామని చెప్పారు. అంటే 10,000 ఇస్తాం పర్ మంత్ అని చెప్పారు. అంటే అంతకుముందు ఏమున్నదంటే 5,000 కూడా లేకున్నదంట. ఎంత 3,900 ఉన్నదంట. అంటే 3,900 ఉంటే వీళ్ళు ఏం చెప్పారు, 10,000 ఇస్తామని చెప్పారు. 10,000 ఇస్తామని ఏం చేశారు, 4,000 చేసారు. 4,000 అంటే ఎంత చేసారు, 1,100 చేసారు. 1,100 దేనికంటే ఒక కుటుంబంలో ఉంటే దేనికి అంటే ఒకసారి మనం షాపింగ్ చేసినా ఏం చేసినా మొత్తం ఖర్చు అయిపోతాయి 1,100. అంటే ఏంటంటే అంటే వీళ్ళు రాకముందు ఏం చేసారు, హామీ ఇచ్చారు, మేము 10,000 పెడతామని ఇచ్చారు. కానీ 3,900ని ఎంత చేసారు, 5,000 చేసారు, 1,100 పెంచారు. అంటే ఏదో ఇంకా పెంచాలి కదా, పెంచినాం అంతే. అంటే వాళ్ళు చెప్పిన డబ్బులు 10,000 చెప్పలేదు వాళ్ళు. అంటే నాకు అక్క ఈ చెప్పింది ఇట్లా, మాకు 5,000 వస్తాయి. 5,000 వస్తే ఇప్పుడు ఆమె అంటే అక్క సిచ్యువేషన్ ఏంటంటే అక్కనే మొత్తం ఇంటిని మెయింటైన్ చేస్తుంది. అట్లా 5,000 వస్తే ఆమెకి ఏం సరిపోతాయి అని చెప్పండి. 5,000 దేనికి సరిపోతాయి? ఇప్పుడు ఇంట్లో ఖర్చులకే మనకు అయితే నెలకు 10,000 అయితే మనకు వచ్చేవి. సరే అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పిలిచినా పోవాలి, 24 ఆన్ డ్యూటీ ఉండాలి, అంత ఉండాలి. అంటే నేను అంటే రాకముందు హామీ ఇచ్చారు 10,000 ఇస్తామని. తర్వాత ఏం చేసారు, 3,900ని 5,000 చేసారు. ఎంత చేసారు అంటే 1,100 పెంచారు అంతే. అంటే దీని అర్థం ఏంటంటే రాకముందు హామీలు ఇస్తారు, చేస్తాం అంటారు. కానీ వచ్చినాక ఏం చేశారు, 1,100 పెంచారు. అంటే మళ్ళీ అడుగుతాం మనం, ఏడ పెంచారు సార్ అంటే పెంచినాక 1,100 అంటుంది అంతే కదా. 10,000 ఇచ్చేది 1,100. అంటే ఇప్పుడు 4,000 అనుకోండి, 4,000 అంటే 6,000 అంటే 10,000 అంటే 6,100 రూపాయలు పెంచుతా అని చెప్పారు. కానీ వీళ్ళు ఏం చేశారు, 1,100 పెంచారు, 1,100 పెంచారు. అంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరే. ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు ఒక స్త్రీగా ఆమె ఇంకా ఇంటి బాధ్యత చూసుకుంటుంది. అక్క ఇంటి బాధ్యత చూసుకొని అన్ని వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ మమ్మీని వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ చూసుకుంటుంది. అంతా చూసుకోవాలంటే మనకు డబ్బులు కావాలి కదండి. 5,000 సరిపో, నేను చెప్తున్నా సరిపో. 5,000 దేనికి సరిపో? ఇంట్లో పాలకు, అన్నానికి, బియ్యానికి, కూరగాయలకు అన్నిటికీ ఒక ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి. ఇంకా దీంట్లోకే వెళ్ళిపోతే మరి ఇంట్లో సేవింగ్స్ ఏం చేయాలి? మళ్ళీ ఆమె అంటే సేవింగ్స్ చేస్తారు కదా, సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి? మళ్ళీ ఇప్పుడు ఆమెకి ఏమన్నా ఇప్పుడు సడన్గా ఇంట్లో ఉన్నారండి అంతమంది, ఎవరికో జ్వరం వచ్చింది, అప్పుడు డబ్బులు ఉండవు. అంటే వీళ్ళు అంటే చెప్పాలి కదా. ఇప్పుడు దానికన్నా ముందు ఏం చెప్పారు, పెంచుతామని చెప్పారు. తర్వాత ఏం చేశారు, వాళ్ళు ఎక్కువ పెంచుతామని చెప్పారు. కానీ ఎంత అంతే, కొంచెం పెంచారు. అంటే నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఇచ్చిన మాట తప్పకూడదు ఎప్పుడైనా. అంటే నువ్వు కొంచెమన్నీ కానీ అది పక్కా ఇచ్చి తీరాలి. అంటే ఇప్పుడు నేను 3,900ని 10,000 చేస్తాను చెప్పిండు. కానీ చేసిరు 10,000 చేయలే కదా, చేయలే. 5,000 చేసిరు. 5,000 అంటే 1,100 పెంచారు. ఇంకా 5,000 లాస్ట్ కాగలగాలి. అంటే మనం దానికన్నా ముందు ఏమైతే మాటలు ఇచ్చామో లేకుంటే అంటే మనకు కూడా ఇట్లా చేస్తాం, ఇట్లా డెవలప్ చేస్తామని జనాలను ఏం చేసారు, మంచిగా వాళ్ళకు వీళ్ళు చెప్తుంటే వాళ్ళకు ఎగ్జైటింగ్ వస్తుంది. అరే ఇస్తారా అని మంచిగా వాళ్ళకు మంచి ఫీలింగ్ వచ్చి, వాళ్ళకి నమ్మకం వచ్చి ఆ నమ్మకాన్ని మీ మీద పెడతారు ఓటేసి. కానీ మీరేం చేస్తారు, లాస్ట్కు మీరేం చేస్తారు, పెంచరు, ఏం చేయరు. 1,100 అంటే 5,000 ఏం సరిపోతాయి అని చెప్పండి. మీకు సరిపోతాయి 5,000 చెప్పండి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటే ఒకసారి ఒక 5,000 ఇస్తాం ఒకరికి ఇచ్చి, నువ్వు లైఫ్ మొత్తం ఇంకా నీ కుటుంబాన్ని మొత్తం 5,000తో అని ఒక మంత్ ఊతాం. వాడు ఒక్క రోజు కూడా వాడు హాఫ్ డేలో ఖర్చు పెట్టేస్తాడు 5,000 అంటే. ఒక్క రోజు కూడా, ఒక రోజులో వాడిని 5,000 ఖర్చు పెడతాడు. ఒక రోజుగా నేను చెప్పి
ఒక్కొక్క రోజు 10,000 ఖర్చు పెడతారు ఒక్కొక్కరు. అదే నేను చెప్తున్నా. అంటే ఆమెకు ఇప్పుడు అక్కకు ఎంత ప్రాబ్లం చెప్పు ఆ ఫ్యామిలీని మొత్తం నడపాలంటే. అది నేను చెప్పేది. ఇంకోటి ఏంది, ఈ బస్సు స్కీమ్ ఒకటి అంతా వదిలేయండి. ఇది ఏమో ఇవాళ కంటెంట్ పెడదాం అనుకున్నా. అంటే ఒక అక్క నాకు చెప్పింది, ఇట్లా నాకు నా దృష్టికి తీసుకొచ్చింది ఇట్లానే. అదే అంటే పెంచాలని నేను చెప్తున్నాను. అంటే మీరు కూడా అంటే మీరు ఫ్రెండ్స్ ఏం చేయరంటే, నేను ఒక పెడతాగా యూట్యూబ్ ఛానల్, అది షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఒక్కొక్కరికి షేర్ చేయగానే ఏమవుతుందంటే అందరికీ తెలిసిపోయి ఆయన దృష్టిలో పడి ఏమవుతుందంటే, అరే వీళ్ళు అంటే ఏమన్నా మనం మాట ఇచ్చి తప్పుకుంటే వీళ్ళు వీడియోలు తీసి అంటే ఆ ప్రాబ్లమ్ని మనం ముందర తీసుకొస్తారు. అందుకని వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా సభలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ఏమైతే చెప్తున్నామో అదే ఇవ్వాలని ప్రక్క మాట్లాడతారు. ఇది మహిళా సంఘం సమితి గురించి. ఇది పక్కన పెడితే బస్ టికెట్స్ లేడీస్కి ఏం చేసిర్రు, అందరికి ఫ్రీగా పెట్టిర్రు బస్సులు. సరే పెట్టిర్రు ఏమైంది మరి, అందరికి బస్సులో పెట్టిర్రు. అంటే ఎక్కడ పోయినా సరే బస్సులో. అంటే అప్పుడు ఏమైంది, పని ఉన్నోళ్ళు పని లేనోళ్ళు అందరూ బస్సు ఎక్కుతారు. లేడీస్ ఎక్కి ఏం చేస్తారు, కొట్టుకుంటారు. అంటే సీట్లు మొత్తం లేడీస్ జెంట్స్ అందరూ ఉంటారు. కానీ నన్ను అడిగితే నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు లేడీస్ జెంట్స్ అండి అందరు ఈక్వలే. కానీ ఇప్పుడు 100 రూపాయలు ఛార్జ్ ఉంది, 100 రూపాయలు తీసి 50 రూపాయలు పెట్టారు తగ్గించి. అంటే అందరికి లేడీస్కి బాయ్స్కి 100 రూపాయలు ఛార్జ్ తీసి 50 రూపాయలు పెడితే 50 తగ్గింది ఛార్జ్ అయితే. అప్పుడు ఏమవుతుందంటే అందరూ పని లేని వాళ్ళు కూడా ఎక్కరు. ఇంకోటి పైసలు సేవ్ అవుతున్నాయి, తగ్గిస్తున్నాం, ప్లస్ పని ఉన్న వాళ్ళే బస్సు ఎక్కుతారు. అంతే కదా. అందుకని నేను అది అంటే ఇప్పుడు మొత్తానికి లేకుంటే ఏమైందంటే, సరే అండి కొందరు పని ఉండి ఎక్కుతారు సరే, కానీ కొందరు ఏం చేస్తారు, పని లేకున్నా ఎక్కుతారు, ఒక టైంపాస్ తిరుగుతారు అక్కడిక్కడ. మీరు హైదరాబాద్లో చూడండి, మన కాలేజ్ పిల్లలే కాలేజ్ కానీ బ్యాగ్ వేసుకుంటారు కదా. ఇంకా ఏం చేస్తారు, ఇంకా చార్మినార్ అది ఇది అని మొత్తం హైదరాబాద్ మొత్తం రౌండ్ కొడతారు. మన ఇప్పుడు కాలేజ్ అమ్మాయి చూడండి, తెలుసు. అంటే ఇప్పుడు మనం ఒక హామీ ఇస్తున్నామంటే దానివల్ల ప్రజలు బాగుపడాలి, కానీ ప్రజలు అయితే నాశనం కాదు. అంటే వాళ్ళు అందుకని నేను చెప్తున్నాను. అంటే టికెట్ విషయంలో ఇది అంటే ఇప్పుడు 100 రూపాయల టికెట్కి 50 రూపాయలు చేసి అందరికి 50, వీళ్ళకి 50 వాళ్ళకి 50 చేస్తే అట్లా పైసలు సేవ్ అవుతున్నాయి మనకు. ప్లస్ ఇంకేంది, పని ఉన్న వాళ్ళే బస్సు ఎక్కుతారు. పైసలు ఉండి పని వానికి నిజంగా అవసరం ఉంటే బస్సు ఎక్కుతారు. అప్పుడు మంచిదే కదండి. ఇది బస్ టికెట్ గురించి. ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూత్ ఫ్యామిలీని. ఎందుకంటే నేను ఎట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కదా, మీకు నోటిఫికేషన్ వస్తే మీరు చూస్తారు. ఇంకా షేర్ కూడా చేయండి, అందరికి షేర్ చేస్తే అది అంటే అది అందరికీ వ్యాప్తి అవుతుంది. వ్యాప్తి అయ్యి ఇంకా అందరూ అరే ఇది కరెక్టే కంటెంట్ అని వాళ్ళ దృష్టికి పోతుంది. వాళ్ళ దృష్టికి పోయినాక వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ అయితే పక్క సాల్వ్ చేస్తారు ఒకవేళ వెళ్తే, మనం అందరం పోరాటం చేస్తే. ఇంకోటి ఏంది, నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు. అంటే జాగ్రత్తగా అంటే ఎట్లా మాట్లాడతారంటే, అరే ఇప్పుడు మనం ఒకటి చెప్తున్నామంటే పక్క చేస్తేనే చెప్పాలి, లేకుంటే ప్రజలు మనల్ని అడిగే రైట్స్ మనకు ఉన్నాయండి. అందరికీ థ్యాంక్ యూ.